అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత ప్రభుత్వాల బకాయిల చెల్లింపు కావచ్చు, ఈ ప్రభుత్వానికి సంబంధించి అయితే ఎటువంటి సహకారం అందించకపోవడం కావచ్చు, వేరేసైతే నేతన్నలు ఒక్కొక్కరు చనిపోతున్న పరిస్థితి అయితే సిరిసిల్లలో నెలకొంది. దీనికి సంబంధించి వస్త్ర వ్యాపారుల సంఘం ఐక్య వేదిక అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు రాష్ట్ర సిఐటియు ఉపాధ్యక్షులు ఉన్నారు, వీరయ్య ఉన్నారు. సార్ చెప్పండి, ప్రస్తుతం ఎలాంటి కార్యాచరణ ముందుకు అయితే ఉన్నారు? ఒక్కొక్కరు అయితే చనిపోతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఈ రోజు అయితే లక్ష్మీనారాయణ నేతన్న అయితే చనిపోవడం జరిగింది కదా, అంటే ఎలా చూడవచ్చు? అంటే ప్రస్తుతం ఎలాంటి కార్యాచరణ ముందుకు వెళ్తున్నారు? ఒక శ్రీనివాస్ చనిపోయినా, ఒక లక్ష్మీనారాయణ చనిపోయినా మూడో వ్యక్తి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఈ సిరిసిల్లలో జరగకూడదు. ఎందుకంటే సమస్యలకు ఆత్మహత్యలు పరిష్కారం కాదు, ప్రాణం తీసుకోవడం పరిష్కరించదు. భుజం కలిపి కొట్లాడాలి, కొట్లాడితేనే సమస్యలు పరిష్కారం అవుతాయి అనేది మనం దృష్టిలో పెట్టుకోవాలి. అందుకోసమే 30,000 మంది నేతన్నల కుటుంబాల రక్షణ కోసం, వారి భవిష్యత్తు కోసం, ఈ జిల్లా ఆర్థిక వ్యవస్థ కోసం ఇప్పుడు జేఏసీ కదిలింది. ఇదొక ఉద్యమంగా సాగుతున్నది. 46 రోజుల పోరాటం ఈరోజు ఐక్య పోరాటంగా మారింది. ప్రభుత్వం ఈ సమస్యను తక్షణం పరిష్కరించకపోతే మరింత ఉధృతం చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. అందుకని సిరిసిల్లలో ఉన్నటువంటి నేత కార్మికుల సమస్యను తక్షణం పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ఇందులో ఏమీ సందేహం లేదు. కేంద్ర ప్రభుత్వం తప్పుడు విధానాల వల్ల నేతన్నలకు దెబ్బతగిలింది. గత ప్రభుత్వం అనుసరించిన తప్పుడు పద్ధతుల వల్ల నేతన్నలకు ఇబ్బంది కలిగింది. ఈ పేరు చెప్పి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం తప్పించుకునేటువంటి అవకాశం లేదు. తప్పించుకుంటే కుదరదు. జనం మిమ్మల్ని ఎన్నుకున్నది సమస్యలు పరిష్కరించడానికి. అందుకని ఇక్కడ పార్టీల మధ్య విభేదాలు కాదు చూడాల్సింది. ప్రభుత్వాలు కొనసాగుతాయి, డిపార్ట్మెంట్స్ కొనసాగుతాయి, అధికారులు కొనసాగుతారు, చట్టం అదే ఉంటుంది, రాజ్యాంగం అదే ఉంటుంది. అందుకని సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద ఉన్నది. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఓకే, అంటే ఏ ప్రభుత్వాలు వచ్చినా నేతన్న తలరాయితీ అయితే మారడం లేదు. ప్రస్తుతం అసలు సమస్య ఎక్కడుందని భావిస్తున్నారు? దానికి శాశ్వత పరిష్కారం ఏం కావాలని కోరుకుంటున్నారు? ఇక్కడ ప్రభుత్వమే ఇచ్చినటువంటి ఆర్డర్స్కు బకాయిలు చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ఆ ప్రభుత్వమా ఈ ప్రభుత్వమా కాదు, ప్రభుత్వం ఆర్డర్లు ఇచ్చింది, బకాయిలు ఉన్నాయి, బకాయిలు చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. అట్లనే ఇప్పుడు యాన్ సబ్సిడీ, అది కూడా ప్రభుత్వ విధానం. ఆ విధానానికి అనుగుణంగానే సబ్సిడీ చెల్లించాల్సిన అవసరం ఉంది. అది చెల్లిస్తే కొంత ఉపశమనం కలుగుతుంది. అట్లనే విద్యుత్తు బకాయిలు లక్షల రూపాయలు పేరుకుపోయి ఉన్నాయి. ఇది ప్రభుత్వ వైఫల్యాల వల్ల పేరుకుపోయి ఉన్నాయి. తక్షణం ఆ బకాయిలు కూడా చెల్లించాలి. ఇప్పుడు బకాయిలు చెల్లించడం పక్కన పెట్టి 2 రూపాయలకు యూనిట్ ఉన్నదాన్ని 8 రూపాయల యూనిట్ చేస్తే ఇంకా చిన్న పరిశ్రమలు కాదు, పెద్ద పరిశ్రమలే బతకవు, ఇంకా పవర్ లూమ్స్ బతుకుతాయా? అందుకని ఇది బాధ్యతారహితమైనటువంటి చర్య. ప్రభుత్వానికి మనసుంటే మార్గం ఉంది. ఏం పక్కనున్నటువంటి కర్ణాటక, మహారాష్ట్ర, మరో రాష్ట్రం ఈరోజు నేతన్నల జీవితాలతో ఆడుకోకుండా ప్రశాంతంగా నేతన్నల జీవితాలు గడిచే విధంగా విధానాలు అనుసరిస్తున్నప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి మాత్రం ఎందుకు సాధ్యం కాదు? ఇది పంతాలకు పట్టింపులకు పోవాల్సిన సందర్భం కాదు. ఇది ప్రజల సమస్య, ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం బాధ్యతగా పరిష్కరించాల్సిన సమస్య అని చెప్పేసి మేము ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం. రేపు ఎల్లుండిలోపు ముఖ్యమంత్రితో చర్చలు జరిగే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందిస్తారనేటువంటి ఆశాభావంతో ఉన్నాం. తప్పకుండా అలా పరిష్కారం కావాలని మేము కోరుకుంటున్నాం. లేకపోతే పోరాటం తప్ప ఇంకొక మార్గం ఉండదు. వర్కౌట్ ఓనా చేస్తామని చెప్పేసి గత ప్రభుత్వ నాయకులు అయితే చెప్పడం జరిగింది. నిన్న కేసీఆర్ సైతం రావడం జరిగింది. ఇక్కడ వారి మనోభావాలు అయితే దెబ్బతీయొద్దని చెప్పి అయితే కొంతవరకు అయితే స్వాంతన చేసి మాటలైతే చెప్పడం జరిగింది. ఇప్పుడైతే గత 3 నెలల నుంచి అయితే మాకైతే పని లేదు, తిందామంటే తిండి లేదు, చేద్దామంటే పని లేదు అని చెప్పి చనిపోతున్న పరిస్థితి నెలకొంది. నేతన్నలకు సంబంధించి ఏం చెప్తారు? కేసీఆర్ గారు ఇప్పుడు తక్షణం నేతన్నల సమస్య పరిష్కారం కావాలని డిమాండ్ చేశారు, సంతోషం. అదే సమయంలో తన వైఫల్యాలు కూడా చెప్పి ఉంటే బాగుండేది. ఎందుకంటే ఆయన నిన్నటిదాకా ముఖ్యమంత్రి. ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడే బకాయిలు పేరుకుపోయి ఉన్నాయి. ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడే కరెంటు బిల్లులు సబ్సిడీ అమౌంట్ పేరుకుపోయి ఉంది. ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ యాన్ సబ్సిడీ ఆగిపోయి ఉన్నది. ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడే కార్మికులే యజమానులు అయిపోతారని చెప్పినటువంటి పథకం ఆగిపోయి ఇప్పుడు ఆ షెడ్లలో చెత్తా చెదారం పెరిగిపోతున్నది. అందుకని ఇప్పుడు తన ప్రభుత్వం ఉన్నన్ని రోజులు ఒక పద్ధతి, తన ప్రభుత్వం పోయి మరొక ప్రభుత్వం వచ్చినప్పుడు ఇంకొక పద్ధతి. ఇది రాజకీయం చేయడానికి ఉపయోగపడుతుంది తప్ప నేతన్నల సమస్య పరిష్కారానికి ఉపయోగపడదు. అందుకని ఎవరైనా ఆత్మవిమర్శ చేసుకోవడం మంచిది. మొన్న
మా ప్రభుత్వం కొంత నిర్లక్ష్యం చేసింది, పొరపాటు చేసింది. ఇక ముందు మేము అట్లా ఉండం, ఇప్పుడున్న ప్రభుత్వమైనా దాన్ని సరిదిద్దాలి అని చెప్తే బాగుంటుంది. అట్లా చెప్పకుండా తన ప్రభుత్వం అన్నీ బాగా చేసినట్టు, ఇప్పుడున్న ప్రభుత్వమే ఏమీ చేయట్లేదు అన్నట్టు ఈ రూపంలో దీన్ని రాజకీయం చేయడం మాత్రం సరైంది కాదు. ఇక్కడ ఈ రోజున ఈ పార్టీ ఆ పార్టీ అనేటువంటి రాజకీయాల చుట్టూ తిప్పొద్దు. ఖచ్చితంగా నేతన్నల సమస్య పరిష్కారం అయ్యే వైపు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తారు. ఫైనల్గా చెప్పండి, అంటే రాష్ట్రం మొత్తం ఏంటంటే అభివృద్ధి అంటే సిరిసిల్ల వైపు చూస్తున్నారని అయితే ప్రచారం అయితే జరుగుతుంది, కానీ ఇక్కడ ప్రాక్టికల్ చూస్తే పరిస్థితులు పూర్తిగా తలకిందులు ఉన్న పరిస్థితి నెలకొంది కదా. అంటే ఎలా చూడొచ్చు, అంటే బయటకి ఇక్కడికి అసలు సమస్య ఎక్కడుంది? సిరిసిల్ల జిల్లా ఆర్థిక వ్యవస్థే నేత పరిశ్రమ మీద, వస్త్ర పరిశ్రమ మీద ఆధారపడి ఉన్నది. ఈరోజు 30,000 వస్త్ర పరిశ్రమ మీద ఆధారపడ్డ కార్మికులకు మాత్రమే సంబంధించిన సమస్య కాదు ఇది. ఇప్పుడు కూరగాయల వ్యాపారం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అన్నదానం చేస్తాం సహకరించండి అని చెప్పి పోతే కూరగాయల వ్యాపారులు చెప్పిండ్రు, ఎన్ని కూరగాయలు కావాలనో చెప్పండి, తీసుకుపోండి, అన్నదానం చేయండి, ఆ నేతన్నలు లేకపోతే మా కూరగాయలు కొనేటోళ్ళు ఉండరని చెప్పేసి అంటున్నారు. సిరిసిల్ల పట్టణంలో ఉన్నటువంటి హోటళ్ళు, టీ బంకులు ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ఈ నేత కార్మికులకు ఉపాధి లేకుండా ఆ వ్యాపారాలు నడిచేటువంటి సమస్య ఉండదు. అందుకని జిల్లాలో ఏ వ్యాపారం ముందుకు పోదు. 30,000 కుటుంబాల జీవితాలు బాగుపడకుండా, వాళ్లకు స్థిరత్వం ఏర్పడకుండా. అందుకని ఇప్పుడు ప్రభుత్వం చేయాల్సినటువంటి పని తక్షణం బకాయిలు చెల్లించటం, అన్ని రకాల బకాయిలు చెల్లించటం, ఇప్పటికే ఉన్నటువంటి పథకాలను సజావుగా అమలు జరపటం. మరోవైపు ఈ ప్రభుత్వంలో వివిధ శాఖలకు అవసరమైనటువంటి బట్ట చాలా పెద్ద ఎత్తున అవసరం ఉంది. వివిధ శాఖలకు అవసరమైన మొత్తం బట్ట ఈ నేతన్నలతో చేయించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రూపంలో ఉండాలి. అట్లనే ఇవన్నీ కూడా తాత్కాలిక పరిష్కారాలు, ఇవి స్కీములు అవుతాయి. అదేమైందంటే ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు అమలైతే ఇంకొక ప్రభుత్వం రాగానే కోపం వస్తే ఆగిపోతాయి. అందుకని కేవలం స్కీముల మీద ఆధారపడకుండా నేతన్నల సమస్య పరిష్కారానికి శాశ్వత పరిష్కారం చూడాల్సిన అవసరం ఉంది. ఈ శాశ్వత పరిష్కారం చూడాలంటే విదేశీ బహుళజాతి సంస్థలకు సేవ చేయడం ఆపాలి. ఈ దేశంలో ఉన్న 1,000 కోట్ల సంపదకు అధిపతులుగా ఉన్నటువంటి బడాబాబుల కంపెనీలకు, బ్రాండెడ్ కంపెనీల సేవలో ప్రభుత్వాలు తరించవద్దు. వేలాది లక్షలాది సాధారణ కార్మికులు వాళ్ళ జీవితాలు మెరుగుపరిచేటువంటి ఈ చిన్న చిన్న పరిశ్రమలు, పవర్ లూమ్స్, చేనేత, వీటి మీద ప్రభుత్వం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈ చిన్న చిన్న పారిశ్రామికవేత్తలు, ఆసాములు, కార్మికుల జీవితాల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకని ఒక దీర్ఘకాలిక పరిష్కారం, ఒక శాశ్వత పరిష్కారం చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది అని చెప్పి మేము భావిస్తున్నాం. సార్ చెప్పండి, అంటే ప్రస్తుతం అయితే ఇంకా ఎలా ఉండబోతుంది, అంటే సిరిసిల్ల నేతలకు ఎలా ఉపశమనం అయితే కలిగించబోతున్నారు? ప్రభుత్వం స్పందించాలి. ప్రభుత్వం స్పందించి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. గత ప్రభుత్వం ఏదో చేసింది, ఇప్పుడు దాని మీద భారం అంతా గత ప్రభుత్వం మీద నెట్టేసి ఇవాళ ఈ ప్రభుత్వం సైలెంట్గా ఉంటే కుదరదు. ఇప్పుడు ఆత్మహత్యలు మొదలైనవి. ఇవాళ 2వ నంబర్ అంటే ఎంతమంది చనిపోయేదాకా ఈ ప్రభుత్వం చూస్తూ కూర్చుంటూ ఉంటుంది. కాబట్టి వాళ్ళ మంత్రులు ఏదో మాట్లాడతామని చెప్పారు. వెంటనే మాట మీద నిలబడి వాళ్ళు వెంటనే కూర్చొని ముందు 276 కోట్ల రూపాయలు ఈ నేతన్నలకు చెల్లించాల్సినటువంటి బకాయి సొమ్ము ఏదైతే ఉందో దాన్ని వెంటనే చెల్లించాలి. గతంలో ఉన్న సబ్సిడీ కోర్టులో ఉందని చెప్పి అంటున్నారు, కానీ గవర్నమెంట్ చెల్లించడానికి గవర్నమెంట్కి ఏం అడ్డం లేదు, జీవో ఉన్నది. కాబట్టి ఆ జీవో ప్రకారం వీళ్ళకి ఇచ్చేటటువంటి సబ్సిడీ, గతంలో బకాయి ఉన్నటువంటి బిల్లులు మొత్తం పరిష్కారం చేస్తే ఈ సమస్యకి ఏమైనా పరిష్కారం దొరికేటటువంటి మార్గం ఉంటుంది. అప్పటిదాకా ఇక్కడ ఉన్నటువంటి ఆసాముల పేరుతోటి, యజమానుల పేరుతోటి ఉన్నటువంటి వాళ్ళందరూ ఇప్పుడు మాట్లాడేటప్పుడు కూడా అంతా మా కుటుంబం మేమంతా ఒకటే పద్ధతిలో ముందుకు సాగుతామని చెప్పారు. వాళ్ళు కూడా ఒక వారానికి ఒక 1,000 రూపాయలు ఈ కార్మికులకి వాళ్ళు సర్దుబాటు చేస్తే కొంతైనా ఉపశమనం జరగడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వంతో తగాదా పెట్టుకోవాలనేటటువంటి ఆలోచన ఇక్కడ ఉన్నటువంటి ఈ పవర్ లూమ్ కార్మికులకు కానీ, ఆసాములకు కానీ, యజమానులకు కానీ ఉన్నట్టు కనపడతలే. వాళ్ళతో మేము మాట్లాడినప్పుడు ఈ సమస్య పరిష్కారం కావాలనే ఉద్దేశంతో శాంతియుతంగా పరిష్కారం కావాలని శాంతియుతంగానే పోరాటం చేస్తూ ఉన్నారు. దీన్ని ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఇలాంటిది జరగకపోతే మరి పోరాటం తప్ప మరి మార్గం ఏం లేదు. పోరాటాన్ని ఉధృతం చేయాల్సి వస్తుంది. మరి గవర్నమెంట్ చేంజ్ అయితే మా సమస్యలు పరిష్కారం అవుతాయని రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గం ఆలోచన చేసింది. మరి ఆలోచన చేసి ఈ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చినప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా అధికారంలో ఏదో ఫుల్ మెజార్టీతో రాలా, మార్జినల్గా వచ్చింది. అది కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకోవాలి. కార్మికులే ముఖ్యమైనటువంటి ఇప్పుడు వీళ్ళ గెలుపు కారణం.
దాన్ని గవర్నమెంట్ ఆలోచించి వెంటనే వీళ్ళ సమస్య పరిష్కారం చేయాలి, మిగతా కార్మికుల సమస్యలు కూడా పరిష్కారం చేయాలి. ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము సిరిసిల్ల నేతలకు సంబంధించి అయితే ఇదైతే శాశ్వత పరిష్కారం అయితే కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉందని చెప్పేసి అయితే ఇటు నాయకులు కావచ్చు, అంతేకాకుండా నేతన్న గర్జన సభ పేరిట అయితే ఇక్కడైతే ఏర్పాటు చేయడం జరిగింది. వస్త్ర వ్యాపారుల సంఘం ఐక్య వేదిక తరపున జేఏసీ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. వారి పక్షాన అయితే మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నాము. నేతన్నలు సైతం కొంతవరకు అయితే ఓపిక పట్టాలి, చనిపోవద్దు అని అయితే వారైతే హితవు పలుకుతున్నారు. ఎందుకంటే ఇవాళకైతే రెండో మరణం అయితే జరగడం జరిగింది. లక్ష్మీనారాయణ అయితే ఈరోజు అయితే ఆర్థిక పరిస్థితుల భారం అయితే భరించలేక తనైతే చనిపోవడం జరిగింది. ప్రస్తుతం వారి కుటుంబం అయితే రోడ్డున పడ్డ పరిస్థితి అయితే నెలకొంది. ఎందుకంటే వారి కుటుంబంలో 2 పిల్లలకి సైతం పని లేక వారైతే ప్రస్తుతం అన్నమో రామచంద్ర అన్న పరిస్థితి సైతం నెలకొంది. ఏదేమైనప్పటికైతే రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే దీనిపై స్పందించాలి, వీరికైతే శాశ్వత పరిష్కారాన్ని కల్పించాలని అయితే అందరూ కోరుకుంటున్నారు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.